ఇండియా తరపున ఓ తెలుగు ప్లేయర్ క్రికెట్ ఆడి ఎన్నేళ్ళేందో చెప్పగలరా? వివిఎస్ లక్ష్మణ్, అజారుద్దీన్ కాకుండా టీమిండియాలో చోటు దక్కించుకున్న ఇంకొక తెలుగు ప్లేయర్ పేరు చెప్పగలరా? నో ఛాన్స్. కానీ ఇప్పుడు ఇంకో తెలుగు తేజం క్రికెట్లో తనకంటూ చరిత్ర రాసుకుంటున్నాడు. అతనే నితీష్ కుమార్ రెడ్డి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ బాక్సింగ్ టెస్ట్లో టీమిండియా ఓడిపోయింది. కానీ ఈ మ్యాచ్లో టీమిండియాకి ఒక హీరో దొరికాడు. అతడే మన తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాళ్లతో పాటు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ లాంటి మాస్ క్లాస్ ప్లేయర్లంతా వరుస పెట్టి తక్కువ స్కోర్లకే అవుట్ అవుతున్న టైంలో అసలు ఇంటర్నేషనల్ పిచ్లపై ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా లేని నితీష్ ఆసీస్ బౌలర్లకి చుక్కలు చూపించాడు. అసలు ఇన్నింగ్స్ తేడాతో మ్యాచ్లో ఇండియా ఓడిపోతుంది అనుకున్న టైంలో ఒంటరి పోరాటం చేసి ఏకంగా సెంచరీ బాదాడు. వాషింగ్టన్ సుందర్తో కలిసి సూపర్ ఇన్నింగ్స్ ఆడి ఇండియాని ఓటమి అంచు నుంచి తీసి గెలుపు వైపు నడిపించాడు. ఇరవై ఒకేళ్ల నితీష్ కుమార్ రెడ్డికి టాటూస్ అంటే అందరు కుర్రాళ్ళలానే చాలా ఇష్టం. నితీష్ కాలి మడం మీద అచిలీస్ హీల్ టాటూ ఉంటుంది. తనని క్రికెటర్ని చేయడానికి 10 ఏళ్లుగా తన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పడిన కష్టం తనకి ఎప్పుడు గుర్తు చేసేలా ఆ టాటూని తన కాలిపై వేయించుకున్నాడు నితీష్. 2003 మే 26న విశాఖపట్నంలో ఓ సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు నితీష్. కానీ చిన్నప్పటి నుంచి నితీష్కి క్రికెట్ అంటే పిచ్చి. కొడుకు బ్యాట్ పట్టుకుని బయటికి వెళ్తుంటే అందరు తల్లిదండ్రుల్లా క్రికెట్ కూడి పెడుతుందా, బుద్ధిగా చదువుకో అని వాళ్ళ అమ్మా నాన్న తిట్టలేదు. ఇంకా మాట్లాడితే కొడుకు కోరిక తీర్చడానికి వాళ్ళు ఫైనాన్షియల్గా ఎంత చేయగలిగారో అదంతా చేశారు. ముఖ్యంగా నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి కొడుకు కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. తండ్రి పడిన కష్టాలు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన నితీష్ ఆయన సాక్రిఫైజెస్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. దానికోసమే క్రికెటర్ కావాలనే కసితో ట్రైనింగ్ తీసుకున్నాడు. నితీష్కి 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రిని వాళ్ళ బంధువులే నోటికొచ్చినట్టు తిట్టడం నితీష్ విన్నాడు. హిందుస్థాన్ జింక్లో పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ముత్యాల రెడ్డి అప్పట్లో చిన్న మైక్రో ఫైనాన్సింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. కానీ అందులో నష్టపోవడంతో ముత్యాల రెడ్డిని బంధువులంతా తిట్టారు. అయితే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం వెనక కూడా నితీష్ కుమార్ రెడ్డిని క్రికెటర్ చేయాలని కలే ఉంది. ఆయన హిందుస్థాన్ జింక్ కంపెనీ ఉదయ్పూర్కి ట్రాన్స్ఫర్ చేసింది. అయితే అక్కడ కొడుకు క్రికెట్ నేర్చుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఉండవనే ఆలోచనతోనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని హైదరాబాద్లోనే ఉండిపోయారు. 20 లక్షలతో మైక్రో లోన్ ఫైనాన్సింగ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఫ్రెండ్స్కే లోన్ ఇచ్చారు. కానీ వాళ్ళు డబ్బులు తీసుకుని రిటర్న్ ఇవ్వలేదు. దాంతో భారీగా నష్టపోయారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నితీష్ స్వయంగా పంచుకున్నాడు. అప్పుడు నా ఏజ్ 12 ఏళ్లే. అయినా రిలేటివ్స్ నా తండ్రిని తిట్టడం విని ఒక్కటే డిసైడ్ అయ్యాను, నేను పెద్దాక ఇండియాకి సెలెక్ట్ అయ్యి వాళ్ళందరి నోళ్ళు మూయించాలని. మా సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉండేదంటే మా అమ్మ నాన్న ఎన్నోసార్లు నాకు కనపడకుండా ఏడ్చేవాళ్ళు. కానీ నాకు వాళ్ళ బాధ అర్థమయ్యేది. క్రికెట్ ఆడే ఇంగ్లీష్ ఫీల్డ్లో బ్యాట్ 15,000 ఉండేది అప్పట్లో. మా ఫాదర్ నా కోసం ఏడాదికి ఒక్క బ్యాట్ మాత్రమే కొనిపెట్టగలిగేవారు. వాళ్ళు పడే ప్రతి స్ట్రగుల్ నాలో గేమ్ని సీరియస్గా తీసుకోవాలనే ఇంటెన్షన్ని ఇంకా బలంగా మార్చింది. నేను మంచి క్రికెటర్ అయితేనే నా తండ్రి చేసిన సాక్రిఫైజెస్కి ఒక మీనింగ్ ఉంటుందని అనిపించింది. అదే పెద్ద మోటివేషన్లా తీసుకున్నాను. నా తండ్రిని ఎవ్వరూ అవమానించకుండా చేయాలనే ఆలోచనే నన్ను ముందుకు నడిపించింది. ఐపీఎల్లో నేను ఆడిన తర్వాత ఇప్పుడు నా పేరెంట్స్కి నేను అనుకున్నట్లే అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు అని నితీష్ కుమార్ రెడ్డి చెబుతుంటే నిజంగా అతడి సక్సెస్ వెనుక అతని తల్లిదండ్రుల సాక్రిఫైజెస్ ఎంతలా ఉన్నాయో అర్థమవుతుంది. ఇక 2018లో నితీష్ కుమార్ రెడ్డి అండర్-16 ఆడుతున్నాడు. అప్పట్లో ఒక బీసీసీఐ ఈవెంట్కి టీమిండియా మొత్తం వచ్చింది. కోహ్లీ, అనుష్క శర్మ కూడా వచ్చారు. అప్పుడు నితీష్ డైరెక్ట్గా వెళ్ళి కోహ్లీని ఫోటో అడిగితే ఇవ్వడేమో అనుకుని దూరంగా నిలబడి ఫోటో తీసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఏకంగా తన ఐడల్ విరాట్ కోహ్లీ నుంచే టెస్ట్ డెబ్యూ క్యాప్ తీసుకున్నాడు. ఇక మ్యాచ్లో దుమ్ము దులిపి ఆసీస్ బౌలింగ్ని ఊచకోత కోసి సెంచరీ బాధేశాడు. ముందు జరిగిన 3 టెస్టులో కూడా నితీష్ ఆట తీరు మిగిలిన ఆటగాళ్లతో పోలిస్తే వేరేగా ఉంది. అందరూ తడబడుతున్నా నితీష్ మాత్రం బలంగా అండ్ కాన్ఫిడెంట్గా షాట్స్ ఆడాడు. అదే స్ట్రాంగ్ ఇంటెన్షన్తో 4 టెస్టులో సెంచరీ బాది గవాస్కర్, రవిశాస్త్రి లాంటి క్రికెట్ లెజెండ్స్ నుంచి అప్రిషియేషన్స్ పొందుతున్నాడు. అప్పట్లో విరాట్తో దూరంగా నిలబడి ఫోటో తీసుకున్న కుర్రాడు ఇప్పుడు తన ఫ్యామిలీ మొత్తంతో కలిసి విరాట్తో ఫోటో దిగాడు. ఇక కొడుకు పుట్టినప్పుడు కాదు, ఆ కొడుకు గొప్పవాడై దేశం గర్వించదగ్గ పని చేసినప్పుడు కలిగే ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో ముత్యాల రెడ్డి నిరూపించాడు. తన కొడుకు సెంచరీ బాధగానే కన్నీళ్లు పెట్టుకున్న ముత్యాల రెడ్డి తను ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో మాటలో చెప్పలేనన్నారు. ఆ తర్వాత ఆనందంలోనే గవాస్కర్, రవిశాస్త్రి కాళ్ళకు కూడా నమస్కరించారు ఆయన. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు సెంచరీ కొట్టి టీమిండియా తరపున సూపర్ ప్లేయర్ అని పేరు తెచ్చుకున్న నితీష్ కుమార్ రెడ్డి కులం ఏంటనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఇంతకంటే దరిద్రం మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకొక విషయం ఉండదేమో.
నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయగానే చాలామంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు నితీష్ కుమార్ రెడ్డి ఫోటోలు వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుంటున్నారు. దీనిపైన ఒక ఎక్స్ యూజర్ మా రెడ్డి ఫ్రెండ్స్ వాట్సాప్ స్టేటస్లో నితీష్ కుమార్ రెడ్డి ఫోటో పెట్టి రెడ్డి అని ఫైర్ ఎమోజీలు పెడుతున్నారు. పాపం మనోడు బీసీ రెడ్డికా అని తెలిస్తే సంబంధం తెంచుకుంటారేమో అని కౌంటర్ పోస్ట్ వేశాడు. దీంతో అసలు నితీష్ కుమార్ రెడ్డి క్యాస్ట్ ఏంటనే డౌట్ మొదలైంది. దీనిపై ఎంక్వైరీ చేస్తే నితీష్ కుమార్ రెడ్డి బీసీ వర్గానికి చెందిన రెడ్డికా అనే సామాజిక వర్గానికి చెందిన వాడిగా తేలింది. నితీష్ పెదనాన్న కాకి గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం విశాఖపట్నం 69వ వార్డు నుంచి టీడీపీ తరఫున కార్పొరేటర్గా ఉన్నాడు. అంతేకాదు టీడీపీ గత హయాంలో కూడా అంటే 2018 ఆగస్టులో కాకి గోవర్ధన్ రెడ్డిని ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్కి చైర్మన్గా సెలెక్ట్ చేసింది టీడీపీ. ఓ ఓసీని ఈ పోస్టులో పెట్టరు కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి డెఫినెట్గా రెడ్డిక సామాజిక వర్గానికి చెందినవాడని తేలిపోయింది. ఇక మీ కుల పంచాయతీ కూడా తీరింది కాబట్టి ఇక మీ కర్మ. ఏదేమైనా నా వరకు నితీష్ కుమార్ రెడ్డి ఒక ఇండియన్, అందులోనూ ఎన్నో ఏళ్ల తర్వాత ఒక తెలుగుడు ఇండియన్ జెర్సీలో ఆస్ట్రేలియన్ బౌలర్లకి ఉచ్చపోయించాడు. సెంచరీ కొట్టి సలార్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. నా వరకు అదే అల్టిమేట్ హ్యాపీనెస్. అప్పుడెప్పుడో 2000 సంవత్సరంలో అజారుద్దీన్, ఆ తర్వాత వివిఎస్ లక్ష్మణ్ తర్వాత ఇప్పుడు మన తెలుగుడు నితీష్ కుమార్ ఇండియాకి ఆడుతుండడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక చివరిగా నితీష్ ఇండియా టీంలో ప్లేస్ దొరకడంపై ఓ మాట అన్నాడు. అదేంటంటే ఇండియాలో ప్లేస్ దొరకడం గొప్ప ఫీలింగే, కానీ అది 50%. అది 100% కావాలంటే ఇండియా జెర్సీలో దేశం కోసం మ్యాచ్లు గెలిపించాలి. అది అసలైన ప్రౌడ్ మూమెంట్ అంటూ నితీష్ చెప్పిన ఎమోషనల్ వర్డ్స్ ప్రతి యంగ్ క్రికెటర్కి అసలైన ఇన్స్పిరేషన్ ఇస్తాయి, అందులో డౌటే లేదు. ఇది వాటి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.